ప్రాక్సీ వార్ పరోక్ష యుద్ధం పాకిస్తాన్కి తెలిసింది ఇదే. భారత్ని ఎలాగైనా దొంగ దెబ్బ తీయాలనేది పాకిస్తాన్ ఉద్దేశం. ఉగ్రమూకల్ని పెంచి పోషించడం, సరిహద్దులు దాటించి భారత్ మీద దాడులు చేయించడం ఇది పాకిస్తాన్ స్ట్రాటజీ. అయితే యూరి ఘటన తర్వాత పాకిస్తాన్కి భారత్ గట్టి జవాబు ఇచ్చిందంటున్నారు నిపుణులు. సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్స్ మారిన భారత వ్యూహానికి నిదర్శనమని చెబుతున్నారు. పాకిస్తాన్ గత ఎన్నో సంవత్సరాలుగా ప్రాక్సీ వార్ అంటే ప్రచ్ఛన్న యుద్ధంగా భారతదేశాన్ని ఎలాగైనా సరే కష్టపెట్టాలి, ఇబ్బంది చేయాలని టెర్రరిజం స్ట్రాటజీతో జిహాదీస్ని పంపించి భారతదేశానికి నష్టం చేస్తోంది. ఇది ఒక మోతాదుని మించిపోయింది. పఠాన్కోట్ ఇన్సిడెంట్, అంతకంటే ఎక్కువ ఊరీ ఇన్సిడెంట్. ఊరీ ఇన్సిడెంట్లో 18 మంది భారత సైనికులు పోయారు. దీన్ని చూస్తూ ఊరుకోవడం భారతదేశానికి అంత మంచిది కాదు. అందువల్ల ది డాక్ట్రిన్ ఆఫ్ ప్రియంటివ్ అటాక్ అన్న ఇంటర్నేషనల్ లా ప్రకారం ఎప్పుడైతే మన మీద కొంతమంది ఉగ్రవాదులు కానీ శత్రువులు కానీ దాడి చేస్తున్నారని తెలిస్తే వాళ్ళు దాడి చేయకముందే వాళ్ళను ఎక్కడుంటే అక్కడ మట్టు పెట్టడం పర్మిసిబుల్. ఆ యొక్క డాక్ట్రిన్ కిందే 2011లో అమెరికా అబటాబాద్ అని పాకిస్తాన్లో ఉన్న ఊరిలో ఒసామా బిన్ లాడెన్ ఉండగా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో జలాలాబాద్ నుంచి సైన్యాన్ని యుఎస్ సైన్యాన్ని పంపించి ఆ యొక్క ఒసామా బిన్ లాడెన్ని చంపేసి వాళ్ళ శవాన్ని తీసుకుపోయారు. ఇది సర్జికల్ స్ట్రైక్లో ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. సో అలాగ మన వాళ్ళు చేయడంతో ఇప్పుడు పాకిస్తాన్ ఏ రకంగా స్పందిస్తుంది అన్న దాంట్లో ఒకటి కన్వెన్షనల్ వార్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎందుకంటే కన్వెన్షనల్ వార్ చాలా కాస్ట్లీ, రోజుకో 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతుంది. సరే కన్వెన్షనల్ వార్ కాకపోతే ఏకంగా న్యూక్లియర్ బాంబు వేసేస్తారా? వేయచ్చు. వేస్తే ఏంటి, వాళ్ళు ఒక బాంబు వేస్తే భారతదేశం 100 బాంబులు వేస్తుంది. అప్పుడు అసలు పాకిస్తాన్ అనే దేశమే ఉండదు, వాళ్ళ సివిలియన్ పాపులేషన్ మొత్తం చచ్చిపోతారు. సో అది జరగకపోవచ్చు. అంతేకాకుండా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఈ న్యూక్లియర్ వెపన్స్ ఒప్పుకోవు, ఎందుకంటే ఆ రేడియేషన్ ఎఫెక్ట్ చుట్టుపక్కల దేశాలకు కూడా వస్తాయి. సో అందువల్ల అమెరికా లాంటి దేశాలు దీన్ని సపోర్ట్ చేయవు. ఇంకా మూడోది, పాకిస్తాన్లో ఏమిటి వాళ్ళ స్ట్రాంగ్ పాయింట్ అంటే జిహాదీ టెర్రరిజం. సో ప్రస్తుతం వాళ్ళ ఐఎస్ఐ సంవత్సరానికి 20,000 కోట్లు ఖర్చు పెట్టి బీద పాకిస్తానీ ముస్లిమ్స్కి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని భారతదేశం పంపించి ఆత్మాహుతి దాడులు, అజ్మల్ కసబ్ లాంటి వాళ్ళు తయారు చేస్తున్నారు. అయితే వాళ్ళు మేబీ వారానికి ఒకరు 2 వారాలకు ఒకరు భారతదేశంలో ఎంటర్ అవుతున్నారు. దాన్ని పెంచి ఎక్కువ ఖర్చు పెట్టి బహుశా ప్రతి గంటకు ఒకరిని పంపించే ప్రయత్నాలు చేస్తారు. దాన్ని ఎస్కలేషన్ అంటారు. ఇందులో భాగంగా వాళ్ళు కేవలం సరిహద్దు లేక కాశ్మీర్ ప్రాంతాలకు పరిమితం చేయకుండా భారతదేశంలో ప్రతి ఊరు ఇంపార్టెంట్. ఎలాగైతే బొంబాయి నగరాన్ని 2008లో 26/11 నవంబర్ 26 నాడు ఎలా చేశారో అలాగే ఏ ఊర్లోనే చేయొచ్చు. హైదరాబాద్లో చేయొచ్చు, లేక కోల్కతాలో చేయొచ్చు. ఎక్కడైతే మంచి ఎకానమీ స్ట్రాంగ్గా ఉందో అక్కడ భారతదేశాన్ని దెబ్బతీయడం కోసం చేయొచ్చు. అందువల్ల సరిహద్దు ప్రాంత ప్రజలు మాత్రమే అప్రమత్తంగా ఉండాలి అని అనుకోకూడదు. ప్రతి భారత పౌరుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటివి ఏమైనా జరగచ్చు కాబట్టి మనం అనుమానాస్పదంగా ఎవరన్నా ఉన్నా, ఏదైనా వస్తువులు ఉన్నా వాటి గురించి లోకల్గా పోలీసులకి వాళ్ళకి చెప్పడం మంచిది. ఏమైనా సరే ఈ యొక్క సందర్భంగా భారతదేశం అంతా ఒకటి, మనలో ఉన్న చిన్న చిన్న విభేదాలు, కులం పట్టింపులు, మతం పట్టింపులు అవన్నీ కూడా మర్చిపోయి అంతా ఒకటే. ఒక శత్రువు వచ్చినప్పుడు ఏకతాటిపైన మనమంతా ధీటైన జవాబు ఇస్తామని మొన్నటి సంఘటన ప్రూవ్ చేసింది. ఇండియన్ ఆర్మీ డెఫినెట్గా మరొకసారి ప్రూవ్ చేసింది. ప్రపంచంలో ఇజ్రాయెల్, జర్మనీ అండ్ అమెరికా వాళ్ళు మాత్రమే ఈ సర్జికల్ దాడులు ఇంతకుముందు చేశారు. 1976లో ఎంటబ్బే అని యుగాండా దేశంలో పాలస్తీన్ అరబ్స్ హైజాక్ చేసిన ఒక విమానంలో
ఉన్న ప్యాసింజర్స్ని విడిపించారు. ఎలాగా? ఇజ్రాయెల్ నుంచి వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్లో వెళ్ళి అక్కడ యుగాండా సైనికులందరినీ చంపేసి, హైజాకర్ని చంపేసి, ఒక్క ఇజ్రాయలీ సోల్జర్ కూడా ప్రాణాలు పోగొట్టుకోకుండా ఈ ప్యాసింజర్స్ ఎవరైతే హైజాక్ చేయబడ్డారో వాళ్ళందరినీ సురక్షితంగా ఇజ్రాయెల్ తెచ్చారు. అది ద బెస్ట్ అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సర్జికల్ స్ట్రైక్ కింద పరిగణింపబడాలి. తర్వాత మొగదీషులో జర్మనీ వాళ్ళు చేశారు. కానీ అంతకంటే మోర్ రీసెంట్గా 2011లో అమెరికన్ యొక్క మెరీన్స్, సీల్స్ అంటారు, SEALs, వాళ్ళు జలాలాబాద్ నుంచి 2 హెలికాప్టర్లో వెళ్ళి అబటాబాద్లో ఒసామా బిన్ లాడెన్ ఇంటిలో దిగి వారిని చంపి ఆ శవాన్ని వాళ్ళ రికార్డులు తీసుకెళ్ళిపోయారు. అయితే ఆ ఇన్సిడెంట్లో 2 హెలికాప్టర్లు వెళ్తే ఒక హెలికాప్టరు డ్యామేజ్ అయిపోయి అక్కడ వదిలేశారు, దాన్ని కాల్చేశారు. కానీ మన భారతదేశం మొన్న రాత్రి జరిగిన ఈ సర్జికల్ స్ట్రైక్లో ఎటువంటి నష్టాన్ని లేకుండా సురక్షితంగా ఎన్ని హెలికాప్టర్లు వాడారో, ఎంతమంది మనుషులైతే వెళ్ళారో అందరూ వెనక్కి వచ్చారు. ఇది కేవలం ఒక ప్లేస్లో జరగలేదు, 7 ప్లేసుల్లో డిఫరెంట్ టార్గెట్స్, అవి అన్నీ ఒకచోట లేవు. యాక్చువల్గా ది ఆర్క్ ఆఫ్ అటాక్ ఈజ్ 250 కిలోమీటర్స్. 4 జిల్లాల్లో జరిగాయి. బారాముల్లా జిల్లాలో జరిగింది, కుప్వాడా జిల్లాలో జరిగింది, పూంచ్ అనే జిల్లాలో జరిగింది, రాజౌరిలో జరిగింది. ఇవన్నీ కూడా వివిధ ప్రాంతాలు, అన్ని చోట్ల సైమిల్టేనియస్గా చేసి సక్సెస్ఫుల్గా వచ్చారు. కాబట్టి ఇది భారత సైన్యానికి ఒక వారి యొక్క ఎఫిషియన్సీకి, కాంపిటెన్స్కి ఒక ఎగ్జాంపుల్.